హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ పందికొక్కుకు ఏమైందో ఏమో తెలియదు. మా ఇంటికాడ మెట్ల పైన అయితే పడి ఉండే. అయితే ఆ ముందు రోజు నైట్ మస్తు గాలి ద్వారం వచ్చింది. మా ఇంటి ముందు, మా ఇంటి పక్కకు మొత్తం చెట్లే ఉన్నాయి కాబట్టి గాలికి మొత్తం ఆకులు, పువ్వులు అంత కవర్లు అయితే బాగా కొట్టుకొచ్చుండే. నేను ఇంకా మెట్ల కాడి దాకా వచ్చినాయి కదా, చెత్త చెదరం అంతా ఊడ్చేద్దాం అనుకొని ఇంకా నేను పొద్దున్నే లేచి చీపురు కట్ట పట్టుకొని ఊడదామనే ఇంకా వచ్చిన. ఆ పందికొక్కు ఫస్ట్ కనిపించలేదు, మొత్తం కంప్లీట్గా కనిపించలేదు, తోక కనిపించింది. నేనేమనుకున్నా, అమ్మో ఇంత పెద్ద పాము అచ్చి వండుకున్నట్టున్నది, పెద్దదో చిన్నదో పాము ఉన్నట్టున్నది అని ఇంకా మస్తు ఘోరంగా భయమై ఉండే. ఇంకా అది అటు కదలతలేదు ఇటు కదలతలేదు, మరి అది పామా ఏంటి అని దగ్గరికి పోయి చూస్తే భయంగా దగ్గరికి పోయి చూస్తే అది పందికొక్కు. ఇంకా మా ఆయన నచ్చి వెళ్తే రా చూసేవరా అని అంటే ఇంకా ఆయన అయితే కొడదామని కట్టె పట్టుకొని వచ్చిండు. కానీ పాపం దానికి ఏమైందో తెలియదు, అది గస్సు గస్సు అనుకుంటాం అన్నది. మరి పాము ఇట్లా గడిచి ఏమైందో ఏమో తెలియదు కానీ అదైతే గస్సు గస్సు అనుకుంటూ ఉండే మెట్ల పైన. అంటే దాని లోపల ఏమన్నా ఖరాబ్ అయినాయా లేకపోతే దాన్ని ఏమన్నా గరిచిందా ఏమో తెలియదు అసలు. ఇంకా మా ఆయన అయితే ఆ పైపు తీసుకొని దాన్ని బయటకి ఇగ్గి దాన్ని అయితే తీసి బయట పడేసిండు. నేనైతే పాము గిట్లా వచ్చిందో ఏమో అని కొద్దిసేపు దాకా మస్తు భయపడ్డా. ఇంకా మా పిల్లలు ఒక్కొక్కసారి బయట కింద చూడకుండా ఏం చూడకుండా ఊరుకుతూ ఉంటారు, బయటికి వెళ్తారు, ఆడుకుంటారు బయట సందిలా. అట్లా అని నాకు మస్తు భయం అనిపించింది. మళ్ళీ మేము కిందనే పడుకుంటాం కాబట్టి అంటే డోర్లు ఏం సందు లేవు, కాకపోతే ఒక రూమ్కి అయితే డోర్ అయితే సందు ఉందన్నమాట. ఇంకా నాకైతే ఆ సందులో నుండి లోపలికి వచ్చి వచ్చిందా లేకపోతే ఏమైంది ఏం కథ అని చెప్పి నాకు అర్ధగంట సేపు దాకా అయితే అట్లా భయం అనేది పోలేదు. చాలా భయపడ్డా నేనైతే. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇక భయం పోయిన తర్వాత ఇక మామూలుగానే ఉన్నా. కానీ ఇక అట్లా భయం అయితే అనిపించింది పొద్దున్నే ఆ పందికొక్కుని చూస్తే. ఇంకా నేనైతే ఇక్కడ బయట వాకిలి అయితే ఉడతాను, కానీ వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చూస్తూ ఉంటే పని కొంచెం నిమ్మలంగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. నా ఫ్రెండ్ అయితే అనుండే మొన్ననే రీసెంట్గా, నువ్వు పని చేస్తావు బాగానే మంచిగానే చేస్తావు కానీ కాకపోతే ఫాస్ట్గా చేయవు, అందుకే నీకు పని అనేది లేట్గా అవుతుంది అని చెప్పుండే. నేను అనుకున్నా, నేను చేసుడు చేస్తా కానీ ఆ పని ఎందుకు నాకు తొందరగా కాదు అది అని నేనే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటే నాకే అనిపిస్తూ ఉంది, మరీ ఇంత లేజీగా పని చేస్తానా నేనని చెప్పి. చూస్తున్నారు కదా ఎంత లేజీగా ఉడుతున్నాను. కొంచెం బద్ధకం అనేది తగ్గించుకోవాలబ్బా. కాకపోతే ఏదన్నా అర్జెంట్ పని ఉంటే ఎటన్నా పోవాలి, ఏదన్నా పండుగలప్పుడు అని అంటే ఇంకా ఫాస్ట్గా చేస్తా, ఏదో స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టే పని చేస్తా. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా లేజీగా అయితే బద్ధకంగా అయితే ఉంటా. నాకు అనిపించిందబ్బా, ఇంకా మా ఫ్రెండ్ చెప్పింది నిజమేరా అని. ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తున్న నాకు, చూస్తున్న మీకు కూడా అట్లా అనిపిస్తుంది కదా. మరీ అంత అసలు నేను ఉడితే పారే చీమ కూడా చావదన్నట్టుగా ఉడుతూ ఉన్నా. తగ్గించుకోవాలి. ఇంకా బయట వాకిలి అదంతా ఊడ్చేసిన. అంటే బయట నేను ఎప్పుడన్నా ఫ్రీగా మంచిగా వీడియోస్ తీసుకుందామంటే నాకు ఇప్పటికీ తీసుకుందాం అనిపిస్తుంది. కానీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో ఏమో అని చెప్పి నేనైతే బయట ఫ్రీగా అయితే వీడియోస్ తీసుకోలేను. కొంచెం ఇబ్బందిగా తీసుకుంటా, కొంచెం చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటా. ఎక్కడన్నా మేము మా చుట్టాలల్లో కానీ ఇంకా ఫ్రెండ్స్ అందరం ఎక్కడన్నా కలిసినప్పుడు కానీ నేనైతే ఫ్రీగా తీసుకోలేను. ఒక్కొక్కరు సపోర్ట్ చేసినట్టు ఉంటారు, ఒక్కొక్కరేమో ఎందుకు ఇట్లా తీస్తుంది, అద్దు అవసరమా, ఎందుకు అవసరమా, అది తీసుకుంటే అమ్మ తీసుకోవాలి కానీ మమ్మల్ని ఎందుకు తీస్తుంది అన్నట్టు కొందరు ఈనబడినట్టుగా అయితే మాట్లాడతారు. కొందరేమో తీసుకో అని చెప్పి సపోర్ట్ చేస్తారు. అందుకని నాకు బయట అయితే అంత పెద్దగా తీసుకోబుద్ధి కాదు. ఇంకా ఏదన్నా ఇంట్లో వరకే, ఇంకా నేను ఇంట్లో ఉంటే నేను ఫ్రీగా తీసుకుంటా. అందుకని ఇంకా బయట అయితే ఎప్పుడూ ఎక్కువ తీసింది లేదు. ఎప్పుడో ఒకసారి అట్లా ఇంకా అందరూ ఫొటోస్ అట్లా తీసుకుంటూ ఉంటే ఇంకా నేను ఆ ఫొటోస్ తీసుకొని కొన్ని మెమరీకి ఇంకా వీడియో అయితే ఉంటుంది కదా యూట్యూబ్లో ఎప్పటికైనా అని చెప్పి ఇంకా నేనైతే చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటాను. ఇంకా బయట అదంతా ఊడ్చుడు అయిపోయిన తర్వాత వాకిట్లో ఇంకా నీళ్ళైతే చల్లుతూ ఉన్నా. వాకిట్లో నీళ్ళు చల్లి ఇట్లా లోపలికి వచ్చినో లేదో మందార చెట్టుకి అయితే నాకు 2 పూలు కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. అది గంధం కలర్ మొక్కలు అయితే అంటే కొమ్మలు అయితే తీసుకొచ్చి పెట్టిన, కానీ దానికి ఏందో మరి అది రెడ్ కలర్ పువ్వు అయితే వచ్చింది. నాకు భలే అనిపించింది అసలు. ఆ రోజు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే తీసాను. చూస్తున్నారు కదా మంచిగా పూసింది. అంటే దీని పక్కకి నేను ముద్ద మందార పెట్టిన, ఇంకొకటి పింక్ కలర్
కలర్ పెద్దది ముద్ద మందార పెట్టిన, ఇంకొకటేమో ఇంకా రెడ్ కలర్ది, కాకపోతే అది మరీ కడకే పెట్టిన. అది అది అసలు దీనికి ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అది మరి మళ్ళీ గంధం కలర్ దానికి రెడ్ కలర్ ఒక కొమ్మ మొత్తం ఇవే ఉన్నాయి మొగ్గలు. ఇవి పూసిన తర్వాత కనిపించినాయి. అబ్జర్వ్ చేస్తే మొత్తం మొగ్గలే ఉన్నాయి అన్నమాట రెడ్ కలర్. తర్వాత ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను బట్టలు నలిచి ఇంకా మాకు నీళ్ళు ఇచ్చి అమ్మ దగ్గర నుంచి పైప్ అయితే జాపిన. ఇంకా ఆ రోజు 9:30 10 అవుతుండొచ్చు. ఆ టైంకి ఎండ అయితే మరీ దారుణంగా కొడుతుందబ్బా. మేము అంటే ఇంట్లో ఉండే వాళ్ళ మనకి అట్లా అనిపిస్తే ఇంకా బయట పోయి పని చేసే వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అంటే నేను కూడా పనికి వెళ్ళిన మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా అమ్మతో పాటు. అది నాకు అనుభవమే. కాకపోతే ఇప్పుడు ఇంకా చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా అనిపిస్తుంది, ఎండను చూస్తే భయం అనిపిస్తుంది. ఒకప్పుడు ఇంత ఎండలో నేను కూడా పని చేసేదన్నా అనిపిస్తుంది నాకు. ఇంకా నేను బట్టలు పిండి ఇంకా జాడిస్తూ ఉంటే పైపు పట్టు నాన్న అని మా పెద్ద పొట్టినంటే, ఇంకా ఇంత ఎండ అయింది నన్ను పట్టుమంటున్నావు, నువ్వే పట్టుకో అని చెప్పి ఇంకా దాని అయితే ఉండే కోపం చేసింది కొద్దిసేపు నా పైన. ఇంకా బతిమాలి పట్టు నాన్న అని అంటే ఇంకా తనైతే నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది అన్నమాట. నీళ్ళు వేసినప్పుడు కంపల్సరీ ఒకరు హెల్ప్ అయితే ఉండాలి. ఇంకా మా పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళినట్లు అయితే ఉంటే ఖచ్చితంగా ఇంకా నేను ఒకదాన్నే పట్టుకోవాలి. అందుకని నేను గోళం పైన అయితే పైప్ వేసి దానిపైన సపోర్ట్ కోసం అని చెప్పి చిన్న బకెట్లో కానీ ఇంకా లోటలో కానీ నీళ్ళు నింపి పైప్ మీద అయితే పెట్టి ఇంకా నేను డబ్బాలు కడుక్కోవడం కానీ ఇంకా బట్టలు జాడియడం, ఈ డ్రమ్ము ఇట్లా కడగడం, సంధిలో నీళ్ళు పోసుకుంటా కడుక్కుంటా రావడం అట్లనైతే చేస్తా. లేదంటే ఇంకా పిల్లలు ఉండేది ఉంటే ఇంకా వాళ్ళే పడతారు అన్నమాట. కొంచెం సాయం చేయను అంటే ఇంకా చేస్తారు. ఆ రోజు ఎండ్ అయింది కాబట్టి ఇంకా మా పెద్ద పొట్టు అయితే పట్టను మమ్మ అన్నది. కానీ లేకపోతే పాపం నేను పట్టిన ప్రతిసారి ఇంకా మా పెద్ద పొట్టి నేను ఇద్దరమే పడతాం. ఇంకా మా చిన్న పొట్టి మా కన్నయ్య అయితే ఇంకా వాళ్ళు పట్టమన్నా పట్టరు, ఏం చేయరు. ఇంకా పైప్ వేసినప్పుడు ఇంకా నీళ్ళల్లో నానుకుంటూ ఆడుకోమంటేనైతే మంచిగా ఆడుకుంటారు. కానీ మా పెద్ద పొట్టు అయితే మంచిగా సాయం చేస్తుంది. వాళ్ళు కూడా చేస్తారు కానీ వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు చేస్తారు. ఏదేమైనా ముగ్గురు మాత్రం బంగారు కొండలే, చెప్పినట్టు వింటారు. ఇంకా నేను నీళ్ళు పట్టిన ప్రతిసారి సందులు అయితే కంపల్సరీగా అడుగుతా. ఎందుకంటే వెహికల్స్ రోడ్డు ముందే ఉంది కాబట్టి, మీకు ఎట్లాగో తెలుసు రోడ్డు ముందే ఉంది కాబట్టి మొత్తం సన్నని దుమ్ము అనేది కిటికీల కాడ ఇంకా సందులు అయితే బాగా వస్తుంది. అందుకని నీళ్ళు పట్టిన ప్రతిసారి నేనైతే సందులో కడుగుతూ ఉంటా. ఊడితే అది అంత సరిగ్గా సన్న దుమ్ము అనేది పోదు. అందుకని ఇంకా నేను పైప్ వేసినప్పుడు ఇంకా మొత్తం చీపురుతో ఊడ్చేసుకుంటా నీళ్ళు పోసుకుంటూ. ఇంకా ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.